ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నటసింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్గా నటించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకొని మంచి విజయాన్ని సాధించింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లతో మంచి ఫామ్లో ఉన్న బాలయ్య ఈ మూవీతో తన జైత్రయాత్రని కొనసాగించాడు. ఒకప్పుడు బాలయ్య ఈ రేంజ్ ఫామ్లో ఉండేవాడు కాదు. 2-3 ఏళ్లకు ఒక హిట్తో సరిపెట్టుకునేవాడు. గడిచిన 2 దశాబ్దాలలో అఖండకి ముందు తీసిన సినిమాలలో కేవలం సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్ వంటి చిత్రాలు మాత్రమే విజయాలు సాధించాయి. కానీ ఇప్పుడు కేవలం 4 ఏళ్లలోనే 4 వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని తన సత్తాను, స్టామినాను చాటాడు. సీనియర్ హీరోలలో వరుస హిట్ల రికార్డును సృష్టించాడు. డాకు మహారాజ్ సినిమా తన కెరీర్లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్లో ఎక్కువ కలెక్షన్స్, ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా డాకు మహారాజ్ మూవీ నిలిచింది. 82 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 98 కోట్ల షేర్ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు 16 కోట్ల థియేటికల్ లాభాలను తెచ్చిపెట్టింది. ఫైనల్ రన్లో ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ప్రభంజనం సృష్టించింది. నెట్ఫ్లిక్స్లో 18 దేశాల్లో ట్రెండ్ అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 82 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించింది. నెట్ఫ్లిక్స్కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా 11 కేంద్రాల్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఒక ఏరియాలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అత్యంత పట్టు ఉన్న ఏరియా అది చిలకలూరుపేట. వరుసగా ఇక్కడ 4 సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ శతదినోత్సవాలు జరుపుకున్నాయి. చిలకలూరుపేట బాలయ్య సినిమాలకు శతదినోత్సవాలకు అడ్డా. ఇప్పటి వరకు ఈ ఏరియాలో 15 సినిమాలు బాలయ్యవి శతదినోత్సవాలు జరుపుకున్నాయి. బాలయ్య ఫ్యాన్ బేస్ చిలకలూరుపేటలో ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు డాకు మహారాజ్ మూవీ చిలకలూరుపేటలో 150 రోజుల రన్ను కంప్లీట్ చేసుకుంది. ఇంకా థియేటికల్ రన్ను కొనసాగిస్తూనే ఉంది. సిల్వర్ జూబ్లీ వైపు పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు 2 సినిమాలు సిల్వర్ జూబ్లీ చిలకలూరుపేటలో ఆడాయి. ఒకటి సమరసింహారెడ్డి, రెండవది భగవంత్ కేసరి. మరి డాకు మహారాజ్ మూవీ కూడా చిలకలూరుపేటలో సిల్వర్ జూబ్లీ ఆడితే 3 సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడిన ఏకైక హీరోగా రికార్డు సృష్టిస్తాడు. మరి చిలకలూరుపేటలో డాకు మహారాజ్ మూవీ సిల్వర్ జూబ్లీ ఆడుతుందా లేదా అనేది చూడాలి. ఆడుతుంది అంటే ఎస్ అని, ఆడదు అంటే నో అని కామెంట్ చేయండి. చూద్దాం ఫైనల్ రన్ ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో.